ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి వారం రోజులు గడుస్తున్నా మృతుల ఆచూకీ కనిపెట్టడం రెస్క్యూ సిబ్బందికి క్లిష్టంగా మారింది. శుక్రవారం ఎన్ఆర్ఎస్ఏ, ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ బృందాలు గ్రౌండ్ పెనెట్రెంట్ రాడార్ జీపీఆర్ పరికరంతో చేసిన అన్వేషణలో బురద లోపల ఆనవాళ్లు కనిపించినట్లు ప్రచారం జరిగింది. కానీ కలెక్టర్ దీనిని ఖండించారు. అయితే సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బురదను తొలగించడంతో పాటు డీవాటరింగ్ ప్రక్రియ అంతా పూర్తి చేయడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. .85 కిలోమీటర్ల సొరంగంలో సహాయక బృందాలు శుక్రవారం 13.61 కిలోమీటర్లను దాటాయి. ధ్వంసమైన టన్నెల్ బోరింగ్ మిషన్ను దాటి ముందుకెళ్లాయి. లోపల 9.2 మీటర్ల వెడల్పుతో ఉన్న టన్నెల్లో 5.5 అడుగుల ఎత్తులో బురద, మట్టి పేరుకున్నట్లు సహాయక బృందాలు గుర్తించారు. ఒకవైపు టీబీఎం భాగాలను కట్టర్లతో కట్ చేస్తూనే మరోవైపు పైపులు, ఇనుప సామాగ్రిని బయటకు తరలిస్తున్నారు. దీనికోసం కార్మికులు వినియోగించిన లోక్ వ్యాగన్ను వినియోగిస్తున్నారు. శనివారం నాటికి టీబీఎం కటింగ్ సగానికి పైగా పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అది పూర్తయితే తప్ప మరింత ముందుకు వెళ్లవచ్చని వారు చెబుతున్నారు. టన్నెల్ లోపల ఘటనా స్థలంలో జీపీఆర్ పరికరం సాయంతో ఎన్జీఆర్ఐ నిపుణులు స్కానింగ్ చేశారు. ఈ పరికరం రేడియో తరంగాల ద్వారా భూగర్భంలోని వస్తువులు, అవశేషాలు, ఇతర పదార్థాలను గుర్తిస్తుంది. టీబీఎం ఇతర పరిసరాల్లో కొన్ని అనుమానిత ప్రాంతాలను జీపీఆర్ ద్వారా గుర్తించారు. ఆయా చోట్ల తవ్వకాలు చేపడుతున్న రెస్క్యూ సిబ్బంది జీపీఆర్ పరికరంతో పాటు ఆక్వాఐ పరికరంతోనూ స్కానింగ్ చేస్తున్నారు. ఎక్కడైనా వారికి అవశేషాలు ఉన్నట్లు కనిపిస్తే జాగ్రత్తగా తవ్వకాలు జరుపుతున్నారు. అటు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అది పూర్తయితే మరింత వేగంగా సహాయక చర్యలు జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. సొరంగం చివర్లో కట్టర్ ఉన్న ప్రాంతం నుంచి భారీగా నీటి ఊట వస్తూ ఉండడం సహాయక చర్యలకు పెద్ద ఇబ్బందిగా మారుతోంది. పంపులతో ఎంత నీటిని తోడుతున్నా చివరి భాగం నుంచి వస్తున్న ఊటలు ప్రతిబంధకంగా ఉన్నట్లు చెప్తున్నారు. దాదాపు నిమిషానికి వస్తున్న 5,000 లీటర్లతో తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోందని అంటున్నారు. టీబీఎం కింది భాగంలో ఉన్న మట్టిని తొలగిస్తున్న కొద్దీ నీరు ఊరుతోంది. అయినా సిబ్బంది నిత్యం ఆ బురదను బయటికి తరలిస్తూనే ఉన్నారు. గడిచిన 2 రోజులుగా సహాయక చర్యలు ఊపందుకున్నాయి. సహాయ బృందాల సభ్యులు 3 షిఫ్ట్లలో 24 గంటల పాటు శ్రమిస్తున్నారు. మట్టి, బురదను తొలగించడం, టీబీఎం శిథిలాలను ప్లాస్మా గ్యాస్ కటింగ్ యంత్రాలతో కొయ్యడం, భారీ మోటార్లతో నీటిని తోడేయడం, పైపులు, ఇతర సామాగ్రిని 300 మీటర్ల దూరం వరకు మోసుకురావడం, లోకో రైలు వ్యాగన్లలో వాటిని నింపడం, అక్కడి నుంచి బయటకు పంపించడం తదితర పనులను కాలంతో పోటీ పడుతూ కొనసాగిస్తున్నారు. మొత్తంగా రెస్క్యూ వేగంగా జరుగుతున్నా కార్మికుల జాడ తెలియకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.